ఉండే మనుషులే నవ్వుతారు. అలాంటి వాళ్ళ గురించి మరి ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి మనీ కానీ నెక్స్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. డోంట్ స్కిప్ ద, ఎందుకంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొత్త కరోనా వేరియంట్ గురించి నేను మాట్లాడుతున్నానండి. LP8.1 అనమాట. ఇది కొత్త వేరియంట్. ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. అప్పుడే 1000 దాటిపోయాయి కేసులు. అట్ ద సేమ్ టైం బెంగళూరులో ఒక 21 years ఒక అబ్బాయి చనిపోయాడండి దీనివల్లని. సో అందరూ కూడా చాలా చాలా కాన్షియస్గా ఉండాలండి. భయపడండి. దేనికి భయపడతారు? కరోనాకి కాదండి. మీ తాలూకా ఫ్యామిలీ గురించి కొంచెం భయంతోనే ఉండండి. ఎందుకంటే మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అది ఇంట్లో అందరికి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ విధమైన జాగ్రత్త అనేది మీరు ఖచ్చితంగా ఉండేటట్లయితే మీ మైండ్లో ఖచ్చితంగా మీరు పాటిస్తారండి ఈ జాగ్రత్తలు అనేవి. నేను ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు లక్షణాల ముందు చెప్తానండి. లక్షణాల్లో ఫస్ట్ది ఏంటంటే జ్వరం, అలసట, నెక్స్ట్ తలనొప్పి, నెక్స్ట్ వాంతులు, విరోచనాలు, ముక్కు దిబ్బడ లేదంటే ముక్కు విపరీతంగా కారిపోవడం, చీముడు, నెక్స్ట్ శ్వాస అందకపోవడం, శ్వాసలో ఇబ్బందులు అనమాట. సో ఇన్ని అలజడులతో ఇది చాలా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. సో ఇది అంతా ఎదుటి వ్యక్తి తుమ్మినా దగ్గినా, యాక్చువల్గా మనకి సాధారణమైన దగ్గు జలుబులు అనుకోండి, అవి కూడా అంటుతాయి మనకి, అంటువ్యాధులే కదా అవి. ఇదైతే ఇంకా దారుణంగా ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. నిర్లక్ష్యంగా ఉండే మనుషులే నవ్వుతారు. అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మీరు ముఖ్యం, మీ ఫ్యామిలీ ముఖ్యం మీకు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు మాస్క్ పెట్టుకున్నారని విచిత్రంగా చూస్తున్నారు, ఇలాంటి కామెంట్స్ నేను చాలా దగ్గర విన్నానండి. ఎవరిని గురించి పట్టించుకోకండి. మీ ప్రాణాలు ముఖ్యమండి. అర్థమైందా? మీ ప్రాణాలు అనేవి మీకు చాలా ముఖ్యం. సో అందరూ కూడా చక్కగా ఈ జాగ్రత్తలు పాటించండి. కొత్త వేరియంట్ కూడా కొంచెం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే మసిపూసి మారేడుకాయ చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తలు అనేవి పాటించండి. బయట నుంచి వచ్చే వాళ్ళ వ్యక్తులు ఒకలే పెట్టుకోండి. ఏదైనా తీసుకురావాల్సిన వస్తువులు అప్పుడు స్టార్టింగ్ కరోనాలో మనం ఎలా జాగ్రత్తలు తీసుకున్నాం, ఎవరో ఒక వ్యక్తే వెళ్ళి బజార్ నుంచి అన్ని సామాన్లు తీసుకురావడం ఇవన్నీ చేస్తే వాళ్ళే చేసేవారు కదా. అలాగే ఆ విధంగానే కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. తెచ్చిన సామాన్ అంతటినీ ఇంట్లోకి తెచ్చేయకూడదు. ముందే దాన్ని శానిటైజ్ చేయాలి. లేదంటే ఒకవేళ వెజిటబుల్స్ తెచ్చారనుకోండి, దానికంటే ఒక బకెట్ పెట్టండి. ఆ బకెట్లో పసుపు ఉప్పు వేసి చక్కగా అందులో కూరగాయలన్నీ పడేసి ఆ కవర్ని కూడా శుభ్రంగా కడగండి. సంచులే కదా తీసుకెళ్తారు, చక్కగా దాన్ని డెటాలో ఏదో వేసి కడిగేయండి. ఎందుకంటే కూరగాయలు అనేవి ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తారు ఉన్నదండి. నెక్స్ట్ ఏంటండి, బయట నుంచి వచ్చే వ్యక్తులు లోపలికి వచ్చేయకూడదండి. ఫస్ట్ శానిటైజర్ అది శుభ్రంగా చేసుకున్నాక కాసేపు ఉన్నాకే లోపలికి ఎంటర్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడంతా అపార్ట్మెంట్లు కల్చర్ కదా. ఇండివిజువల్ హౌసెస్ సింగిల్గా ఉండే వాళ్ళైతే, అంటే సింగిల్ హౌసెస్ అయితే పర్వాలేదు, కానీ అపార్ట్మెంట్ కల్చర్లో ఇదంతా మనకి ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ మనం ఖచ్చితంగా పాటించి తీరాలండి. ఏంటంటే మన వల్ల బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తుల వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు అనమాట. అది పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా మనం సిక్ అయితే వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారండి. నాట్ ఓన్లీ వాళ్ళకి వచ్చేయాలనే కాదు, అందరు కూడా బాధపడే కండిషన్లోకే వెళ్తారు. సో అందరూ కూడా మాస్కులు ధరించండి. ఫస్ట్ కంపల్సరిగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్, శానిటైజర్ అది ఎప్పుడు కూడా మీతో పాటే ఉండాలండి. చిన్న శానిటైజర్ ఇంత శానిటైజర్ బాటిల్ ఎప్పుడు మీ పాకెట్లో ఉండేటట్టు కంపల్సరిగా శానిటైజర్ పెట్టండి. వాళ్ళకి మాస్క్లు అవైలబుల్గా ఉంచండి. చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ బయట ఫుడ్ బ్యాన్ చేయండి. ఓకేనా? బయట ఫుడ్ తీసుకోకండి. శుభ్రంగా ఇంట్లో చక్కగా చేయండి. వేడిగా ఉండే ఆహారాన్ని అది తీసుకోండి. నెక్స్ట్ ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల దగ్గరికి అమాంతం వెళ్ళిపోకండి. వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఏ ఫుడ్ ద్వారా చాలా చాలా కంటామినేషన్ అనేది అవుతూ ఉంటుంది. వాటర్ కూడా బయట ఎక్కువగా తాకండి. ఇంట్లో వాటర్ బాటిల్స్ చక్కగా పట్టుకొని వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్ అనేది పాటించండి. ఎంత 6 meters అని చెప్పారు కదా, అంత డిస్టెన్స్లో ఉండి పాటించండి. డిస్టెన్స్ పాటించాలి. నెక్స్ట్ ఏంటండి,
ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత మీరు ఆవిరి ప్రతిరోజు కూడా మార్నింగ్ కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆవిరి అనేది పట్టండి. ఆవిరి ఎలా తీసుకుంటారండి? వాటర్ తీసుకొని, అది కూడా ఏది సున్నం నీళ్ళు ఉండే బోర్ వాటర్ తీసుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. అది ఊపిరితిత్తుల్లోకి ఎవాపరేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు ఉంటాయి కదా, కుళాయి నీళ్ళు, అవి పెట్టుకొని అందులో పసుపు 1 స్పూను వేసుకొని చక్కగా మరిగిన తర్వాత ఆవిరి పీల్చండి. అది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. బయట నుంచి రాగానే ఆవిరి పీల్చారనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నా మొత్తం అంతా జర్మ్స్ అన్నీ కూడా కిల్ అయిపోతాయి అనమాట. గుంపుల్లోకి వెళ్ళకండి, సభలు సమావేశాలకి అస్సలు అటెండ్ అవ్వకండి. ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి మనీ కానీ నెక్స్ట్ ఏదైనా వస్తువులు ఏవి తీసుకున్నా కూడా ఖచ్చితంగా వాటికి లైట్గానైనా శానిటైజర్ అది చేయండి. దానివల్ల ఏంటంటే గబాలను మనకి స్ప్రెడ్ అవ్వదు. నెక్స్ట్ డోర్స్ అందరూ వాడే, ఇప్పుడు ఆఫీసులకి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, అక్కడ ఉండే ఏదైనా సరే వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా అది ఉంటుంది అనమాట. అందుకని శానిటైజర్ అనేది కంపల్సరీగా ఉంచుకొని మీకు అనుమానంగా అనిపించినప్పుడు మాత్రం కొంచెం వేసుకొని శుభ్రంగా అది ఇలా వేసుకొని దాన్ని ఇలా వేసి ఇదంతా కూడా మొత్తం అంతా రాసేసుకొని కాసేపు వదిలేస్తే అక్కడ ఉన్న ఏ క్రిములైనా చనిపోతాయి అన్నమాట. బ్యాంక్స్లో మనం లావాదేవీలు చేసేటప్పుడు కౌంటర్ టాప్స్ మీద కూడా చాలా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఉంటుందండి ఈ వైరస్ అనేది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ ఫ్యామిలీని కూడా చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఒక్కరు బయటికి వెళ్ళి వచ్చేయగానే సరికాదు, మీకు వచ్చినట్లుగా ఉండదు, ఇంతందరూ ఇబ్బంది పడతారు. మీకంటూ ఒక స్పెషల్ రూమ్ అని, మీకు అందించడం అని, మీకు చేయటం అని, మీ గురించి బెంగపడడం, మీ గురించి చాలా చాలా బాధపడడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందికరమే కదా, అంతే కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మీ వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు పాటించండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, చక్కగా హెల్తీగా ఉండండి. కరోనాని మనం అరికడదామండి. ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా మాత్రమే మనం చేయగలం. రూపుమాపేసాము, అది ఫుల్గా రూపుమాపేయలేం కాబట్టి అరికడదాం. మళ్ళీ దాని తాలూకా అంతా పోయే వరకు కూడా మనం అందరం జాగ్రత్తగా ఉందామండి. ఇంకా కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చేది పాండమిక్ సీజన్లో చాలా చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మీ సువర్ణ.